ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోటోషాప్లో తెలుగు అనేది సులభంగా ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఫోటోషాప్లో తెలుగు టైప్ చేయడానికి అను ఫాంట్ ఉపయోగిస్తుంటారు. కానీ అను ఫాంట్ కన్నా గూగుల్ ఇన్పుట్ ద్వారా తెలుగు అనేది చాలా సులభంగా టైప్ చేసుకోవచ్చు. సో నేను లాస్ట్ వీడియో ట్యూటర్లో గూగుల్ ఇన్పుట్ దాన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేస్తూ చూపించాను. సో మీరు ఆ మెథడ్లో దాన్ని మీ కంప్యూటర్ ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? విండోస్ స్పేస్ బటన్ ప్రెస్ చేసిన సార్ మీకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ తెలుగు అని సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మీరు ఫోటోషాప్ CS6 కనుక వాడుతున్నట్టయితే మాత్రం ఇది సపోర్ట్ చేస్తుంది. మీరు ఫోటోషాప్ CS6 కాకుండా CS3 కనుక యూజ్ చేసినట్టయితే ఇది వర్క్ అవడం లేదు. ఓకేనా? దానికి ముందు మీరు ఏం చేస్తారంటే ఫోటోషాప్ CS6 ఓపెన్ చేయండి. మీరు ఏంటంటే దీనికోసం మీరు ఎటువంటి ఫాంట్స్ మీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్న గూగుల్ ఇన్పుట్లో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది తర్వాత ఏం చేస్తాం, ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ముందు ఏదో కొంచెం టెక్స్ట్ అనేది రాద్దాం ఇక్కడ. సో ఇక్కడ కంప్యూటర్ అని రాసిన తర్వాత సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి కొంచెం పెద్దగా చేద్దాం దీన్ని. జస్ట్ చూడండి ఎలా వచ్చింది ఇది. చూడండి, ఇది చాలా తేడా ఉంది కదా, కంప్యూటర్కి దీనికి చాలా తేడా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 8 మీద ప్రెస్ చేసి 8 మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత కొంచెం కిందకి రండి. ఇక్కడ మాకు ఎందుకు వచ్చింది అదే ప్రిఫరెన్స్ అని ఉంటుంది. దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు టైప్ అని ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయండి. టైప్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈస్ట్ ఆసియన్ ఉంటుంది. దీని మిడిల్ వెస్ట్ అని పెట్టుకుని ఒకే పాటు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఫోటోషాప్ CS6ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఒక న్యూ విండో తీసుకుందాం. కంట్రోల్ అని ప్రెస్ చేస్తే న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ కంప్యూటర్ టైప్ చేద్దాం. సో ఇలా ఫోటోషాప్లో తెలుగునే సులభంగా టైప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.